దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. జకర్యా పొందినటువంటి మొదటి దర్శనము గొంజి చెట్ల మధ్య ఉన్నటువంటి ఎర్రని గుర్రము మీద వచ్చినటువంటి ఒక యెహోవా దూతను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. జకర్యా పొందినటువంటి ఆ మొదటి దర్శనం. రెండవ దర్శనము 4 కొమ్ములు యోధా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము వారిని చెదరగొట్టినటువంటి 4 కొమ్ముల గురించి ధ్యానం చేసి ఉన్నాం. మూడవ దర్శనము 4 కంసాల గురించి మనము ధ్యానం చేసి ఉన్నాం. 4వ దర్శనము కొలనూలు చేత పట్టుకున్నటువంటి ఆ విషయాన్ని మనము ధ్యానం చేశాం. ఈ దినాన్ని 5వ దర్శనం మనము ధ్యానము చేయవలసి ఉంది. ఈ 5వ దర్శనము రక్షణను గురించినటువంటి దర్శనము. రక్షణను గురించి దర్శనము. రక్షణ ఇచ్చేటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి, రక్షణను పాడు చేసేటువంటి సాతాను గురించినటువంటి దర్శనం ఇది. ఈ దర్శనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను నేను చదువుతూ ఉన్నాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా, దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలిచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగూ ఆజ్ఞించెను. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆభరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి మీ హృదయాల్లో గుర్తుండటకు సహాయము చేయను గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యెహోషువ అనేటువంటి ఒక యాజకుడు కనబడుతున్నాడు. మోషే తర్వాత ఇశ్రాయేలును విడిపించడానికి వచ్చినటువంటి యెహోషువ కాదు. ఆ యెహోషువ వేరు, ఇక్కడ యాజకుడైనటువంటి యెహోషువ. 4 కంసాల గురించి మనం మాట్లాడుకుంటూ ఈ 4 గురించి కూడా మనము చెప్పుకొని ఉన్నాం. నెహమ్యా, ఎజ్రా, జెరుబ్బాబెలు, యెహోషువ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, 4 కంసాలలో కనబడుతున్నటువంటి యెహోషువ మోషే నాయకత్వంలో కనబడుతున్నటువంటి యెహోషువ కాదు. ఈయన యాజకుడైనటువంటి యెహోషువ. యాజకుడిగా ఉంటున్నటువంటి యెహోషువ గురించి ఇక్కడ చక్కని ఒక మాట మనం చూస్తున్నాం. యెహోవా దూత ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరచెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను గతంలోనే చెప్పాను, యెహోవా దూత అంటే
యేసుక్రీస్తు ప్రభువారే పాత నిబంధన గ్రంథ కాలంలో యెహోవా దూత అనగా దేవుని యొక్క దూతగా అనేకమైనటువంటి కార్యాలను చక్కబెట్టినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే దేవుని పక్షముగా వచ్చినటువంటి యెహోవా దూత ప్రధానమైనటువంటి రిప్రజెంటేటివ్ మాట. ఆయన వచ్చి ఆయన ఏదో కన్యమరియమ్మ గర్భాన పుట్టినటువంటి సందర్భంలో లేదా అప్పుడు వచ్చినటువంటి దేవుడు కాదు. ఆయన సృష్టి ఆరంభము నుంచి ఉన్నటువంటి దేవుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు ఆయన. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహోవా దూత అక్కడ దూత ఎదుట ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ నిలవబడ్డాడు. రెండవదిగా సాతాను ఫిర్యాది అయి అతన్ని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరచెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతాను ఫిర్యాది అయినటువంటి సాతాను యొక్క రాజ్యం ఏంటండి? సాతాను యొక్క రాజ్యం చెప్పండి. సాతాను యొక్క రాజ్యం, కాంతమ్మ గారు, సాతాను యొక్క రాజ్యం ఏం పేరు? ఏ రాజ్యం? నరకం. ఏమంటే సాతాను రాజ్యంలోకి వెళ్ళాలని ఉందా మీకు? లేదు కదా. సాతాను పాతాళానికి అధిపతి, అంధకార క్రియలకు అధిపతి. సాతాను రాజ్యం నరకం. వాడి రాజ్యాన్ని పెంపొందించడం కోసమే, వాడి రాజ్యాన్ని కట్టుకోవడం కోసమే అనేక మందిని పాడు చేస్తూ ఉన్నాడు. రక్షణలో నుంచి పాడు చేస్తూ ఉన్నాడు. అలాగే వాక్యాన్ని విని గ్రహించకుండా మనల్ని కూడా పాడు చేస్తూ ఉన్నాడు. గుర్తుంచుకోకుండా మనల్ని కూడా పాడు చేస్తున్నాడు. గుర్తుంచుకుంటే ఏమైపోతాం? మంచివారు అయిపోతాం, మంచి మార్గంలో ప్రయాణిస్తాం, దేవునికి భయపడతాం, పరలోక రాజ్యం కొరకు మన జీవితాలని మనము అంకితం చేసుకుంటాం. కాబట్టి ఇది కూడా సాతాను పనే, గుర్తుండకుండా చేయడం అనేటువంటిది. సాతాను నరకం కదా, సాతాను రాజ్యం నరకం కదా. సాతాను నరకంలోనే ఉండిపోతాడు అనుకుంటే చాలా పొరపాటు. సాతాను ఎక్కడికైనా రాగలడు. సాతాను ఎక్కడికైనా రాగలడు. దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకంటే నా ప్రజలైనటువంటి వారు, నన్ను నమ్ముకున్నటువంటి వారు, నా యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, వారు ఏ విధమైనటువంటి వ్యతిరేక పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా నా కొరకు నిలవబడినటువంటి వారు నాకు కావాలి. నా కొరకు అంటే అనేక మంది, ప్రపంచంలో కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. కానీ దేవునికి కావలసినటువంటి వారు ఎవరు అంటే దేవుని కొరకు బలముగా నిలవబడగలిగినటువంటి వారు. శ్రమ వచ్చినా, వేదన వచ్చినా, దుఃఖం వచ్చినా నిలవబడగలిగినటువంటి వారు ఆయనకు కావాలి. కాబట్టి సాతాను సాక్షాత్తు ఎక్కడికెళ్ళి నిలబడ్డాడట? దేవుని దగ్గరకు వెళ్ళి ఆ కుడి వైపున నిలవబడ్డాడు. అక్కడ రాయబడి ఉంది, సాతాను ఫిర్యాది అయి అతన్ని కుడిపార్శ్వమున నిలవబడుటయు నాకు కనబడెను. యెహోవా దూత ఎదుట అనగా యేసయ్య ఎదుట, యేసయ్య కుడి పక్కన. అంటే ఎంత దగ్గరికి వెళ్ళిపోతున్నాడు? సాతాను ఎక్కడికైనా వస్తున్నాడు. దేవుని మందిరం ఇక్కడ ఉంది కదా, మందిరంలోకి రాడా? మందిరంలోనికి వస్తాడు. సెల్ ఫోన్ ద్వారా మందిరంలోకి వస్తాడు, చాటింగ్ ద్వారా మందిరంలోకి వస్తాడు, నిద్ర ద్వారా మందిరంలోకి వస్తాడు, మాటల ద్వారా మందిరంలోకి వస్తాడు, నీ తలంపులను ఎక్కడికో తీసుకుని వెళ్తాడు, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా చేస్తాడు. ఇప్పుడే చెప్పాను కదా, వాక్యం గుర్తుంచుకోకుండా చేస్తాడు. నీకు బయటికి వెళ్ళిన తర్వాత ఇంత చక్కగా విన్నటువంటి వాక్యానికి ధీటుగా ఒక చిన్న శ్రమనో, చిన్న శోధనో, చిన్న పరీక్ష పెడతాడు. దెబ్బకి ఇదంతా కూడా ఏమైపోతుంది? డిలీట్ అయిపోతుంది. ఈ వాక్యం చిన్నది కూడా గుర్తుండదు నీకులాగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, సాతాను మందిరంలో కూడా ఎందుకో తెలుసా? సాక్షాత్తు దేవుని దగ్గర కూడా వెళ్ళిపోయాడు. ఎవరి విషయంలో? యోబు విషయంలో. చూడండి ఒకసారి యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము నుండి. యెహోవా సన్నిధిని నిలిచుటకై దేవదూతలు నిలిచేటువంటి టైంలో ఒక దినం వచ్చిందంట. ఆ దినమున అపవాది ఎగువాడు
వారితో కలిసి వచ్చును. యెహోవా నువ్వు ఎక్కడి నుంచి, చిన్న సౌండ్ తగ్గించండి బాబు. యెహోవా దూత యెహోవా నీవెక్కడి నుంచి వచ్చుతు అని వాడిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. సాతాను ఎక్కడికి వెళ్తాడట? ఎక్కడికి వెళ్ళిపోయిందంట? యెహోవా సన్నిధికి వెళ్ళిపోయింది. సాతాను ఎక్కడైనా సరే ఉంటాడు. విశ్వాసి చాలా జాగ్రత్తగా ఉండాలా నేను పట్టుకోవడానికి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే. అందుకే మనలో ప్రార్థనా శక్తి ఉండాలా, వాక్యం ఉండాలా. ఆ వాక్యము రెండంచుల వాడైనటువంటి ఖడ్గముగా మన దగ్గర ఉంటే మనం ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏ విధముగా మనం ప్రవర్తించాలో వాక్యం మనకు నేర్పిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, సాతాను ఎక్కడికైనా రాగలడు, మందిరంలోనికి కూడా రాగలడు. మందిరంలోనికి రాడు. ఏదో పాప చిన్నతనంలో సినిమాలు వస్తాయి కదా, ఆడు దయ్యం పట్టినాడు గుడి వరకు వచ్చేసి ఆ బుష్ అనగా వెనక్కి వెళ్ళిపోతా ఉంటాడు కదా, ఇలా ముందుకు వచ్చి అడిగేయడానికి భయపడిపోతా ఉంటాడు. అలాగేమీ లేదు అండి. సాతాను మందిరంలో కూడా వస్తాడు, గురువులు విత్తుతాడు, కల్లోలాలు సృష్టిస్తాడు. ఒకవేళ భక్తుడు వీడు విశ్వాసి ఇల్లు అనేం లేదు. నువ్వు ఆ రోజు కుటుంబ ప్రార్థన చేసుకొని కట్ చేసుకోలేదు అనుకో, ఎంత భక్తుడైనా ఆ ఇంట్లో కూడా ప్రవేశిస్తాడు, సమాధానం లేకుండా చేస్తాడు. అందుకే పేతురు ఏమంటున్నారు పేతురు పత్రికలో, నీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా. నేను మొదట్లో చెప్పాను కదా, రక్షణను ఇచ్చేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు అయితే రక్షణను పాడు చేసేటువంటి వాడు అపవాది. రక్షణ పాడు చేసేటువంటి వాడు అపవాది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అలాగే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము ఒకసారి చూడండి దేవుని వాక్యాన్ని. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైనటువంటి అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. చూడండి, మన ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైనటువంటి అపవాది అనగా సాతాను. నీ తప్పులు నువ్వు అనుకుంటావు, నేను చిన్న పొరపాటు చేసినా పర్వాలేదు, చిన్న అబద్ధం ఆడినా పర్లేదు, చిన్న దొంగతనం చేసినా పర్లేదు, చిన్న మాయ చేసినా పర్లేదు, చిన్నది ఏదో చూసినా పర్లేదు. కానీ అది ఎవరు రికార్డ్ చేస్తున్నారో తెలుసా? సాతాను రికార్డ్ చేసుకుంటున్నాడు. సాతాను దాన్ని రికార్డ్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే నిందారోపణము చేయడమే వాడి యొక్క పని. ఈ విషయాలు మనం తర్వాత ఇంకా ముందుకెళ్ళినప్పుడు మనం ధ్యానం చేస్తాం. అయితే ఇక్కడ మనం వాక్యాన్ని చూడండి ఒకసారి. జకర్యా గ్రంథము, బైబిల్ తెచ్చిన వారందరూ తెరవండి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చదివితే, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలెనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అన్నాడు. ఇక్కడ శేషించినటువంటి ప్రజలు, నేను గతంలో చెప్పాను కదా, బబులోను చెరలోనికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వెళ్ళిపోయారు. వాడు విడుదల పొందినటువంటి వారు, పితరులైనటువంటి వారు అందరూ కూడా చనిపోయారు, కొంతమంది గతించిపోయారు. ఇప్పుడు శేషించినటువంటి జనం, అంటే కొద్ది జనం మాత్రమే ఉన్నారు. ఆ జనం మీదకి, ఆ జనం అందరికీ కూడా ప్రతినిధిగా, యాజకుడిగా ఎవరున్నారంటే యెహోషువ ఉన్నాడు. ప్రతినిధిగా యెహోషువ ఉన్నాడు. ఒక్కొక్కసారి ఐక్యరాజ్య సమితి సమావేశాలు అవుతాయి. ఐక్యరాజ్య సమితి అంటే మీలో తెలియదేమంటే ప్రపంచానికే కోర్టు మాట. అది ఎవరైనా తొందరపడితే, ఏ దేశమైనా తొందరపడి ముందుకెళ్తే ఆ దేశాన్ని గద్దించేటువంటిది, ఆ దేశాన్ని కొద్దిగా వెనక రమ్మని దానికి సూచనలు చేసి
పరిష్కార దిశలో నడిపించేటువంటిది ఈ ఐక్యరాజ్య సమితి. ఈ ఐక్యరాజ్య సమితి తాలూకా ప్రధాన సమావేశాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. అదే ఆ ఐక్యరాజ్య సమితిలో సంథింగ్ కొన్ని దేశాలు, ఎన్నో దేశాలు ఉన్నాయి. ఆ దేశాలన్నీ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇప్పుడు మన భారతదేశంలో కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ కొన్ని కోట్ల మంది జనాభా తరపున ఈ ఐక్యరాజ్య సమితి కదా అని చెప్పి మన జనాలు అందరూ కూడా వెళ్ళిపోతారు అక్కడికి. ఇన్ని కోట్ల మంది వెళ్ళిపోతారా? వెళ్ళరు. ఎవరు వెళ్తారు మన పక్షంగా? మన ప్రధానమంత్రి వెళ్తాడు, పిఎం వెళ్తాడు. అలాగే ఇతర దేశాల వాళ్ళు కూడా పాల్గొంటారు. వాళ్ళు కూడా దేశాలు కోట్ల మంది పాల్గొంటారా అంటే పాల్గొరు. వారందరి పక్షముగా ప్రధాని వెళ్తాడు లేదా ప్రెసిడెంట్ వెళ్తాడు. అలాగే ఆసియా ఖండం తాలూకా కొన్ని సమావేశాలు అవుతూ ఉంటాయి. కొన్ని మీటింగ్ ఒక్కొక్కసారి ప్రధానమంత్రి వెళ్ళలేని పక్షముగా మన భారతదేశం పక్షముగా రిప్రజెంటేటివ్గా ఎవరు వెళ్తూ ఉంటారంటే ఈ విదేశాంగ శాఖ మంత్రి వెళ్తూ ఉంటాడు. ఫైనాన్స్ పరంగా ఏమైనా సమావేశాలు జరిగితే మన భారతదేశ పక్షంగా ఫైనాన్స్ మినిస్టర్ వెళ్తాం. అంతేగాని ఇన్ని కోట్ల మంది మనం అందరం కూడా పొలవం అనుకుని వెళ్ళిపోం, మీటింగ్లకి వెళ్ళిపోతామా? వెళ్ళాం. అలాగే అంటే మన ప్రధాని ఏం మాట్లాడినా మనందరి పక్షముగా ప్రధాని మాట్లాడతారు, మనందరి పక్షముగా విదేశాంగ మంత్రి మాట్లాడతాడు. అంటే రిప్రజెంటేటివ్ మన దేశానికి ఆయన వెనుక దేశమంతా కూడా ఉంది. అంటే ఆయన మాట్లాడితే చాలు దేశమంతా మాట్లాడినట్టే. ఆయన మాట్లాడితే చాలు దేశమంతా కూడా మాట్లాడినట్టే. ఇక్కడ ఇజ్రాయేలు పక్షముగా యెహోషువ నిలవబడతా ఉన్నాడు. యెహోషువను బట్టి కాదు గాని దేవుడు అక్కడ యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును. యెరూషలేము ఎవరికి కావాలా? దేవునికి కావాలా. యెరూషలేము ఉన్నటువంటి ప్రజలు ఎవరు? దేవుని ప్రజలు. వారిని రక్షించాలి, వారిని కాపాడాలి అని చెప్పి 4 బలమైనటువంటి రాజ్యాలను కూడా కూలద్రోలి వారి కొరకు ఒక నూతన క్రియ స్టార్టింగ్ లో మనం చదువుకున్న మొదటి అధ్యాయంలో నూతన వాత్సల్యతతో వారిని కరుణించి వారికి మళ్ళా ఒక కొత్త రాజ్యాన్ని, కొత్త మందిరాన్ని, కొత్త పట్టణాన్ని కట్టాలని ఆయన చూస్తూ ఉంటే ఇదిగో సాతాను ఏం చేస్తూ ఉంది? అడ్డుపడతా ఉంది, ఫిర్యాదు చేస్తూ ఉంది. వీళ్ళు ఇంకా ఆ తప్పులు చేశారు, వీళ్ళు ఇంకా ఆ పొరపాటు చేశారు, వీరిలో ఆ విధమైనటువంటి మనస్తత్వం ఉంది, వీరు తప్పుడు మనుషులు, తప్పుడు క్రియలు, పాపపు క్రియలు చేసేటువంటి వారు. ఇదే ఆలోచన ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా సాతాను ఫిర్యాదు చేసి అడ్డంకి వేయాలని చూస్తూ ఉంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దూత ఏం చేస్తా ఉన్నాడట? నిన్ను గద్దించును, యెహోవా నిన్ను గద్దించును అని చెప్తూ ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలెనే ఉన్నాడు. అబ్బా ఎంత చక్కని మాట అండి. యెహోషువ గురించి రాయబడింది. యెహోషువ ఎలాగున్నాడట? అగ్నిలో నుంచి తీసినటువంటి కొరివి వలె ఉన్నాడంట. అగ్నిలో తీసినటువంటి కొరివి ఎలాగుంటది? ఎర్రగా భగభగ మండుతూ, మరి దాన్ని ముట్టుకుంటే ఖాళీ బొబ్బలెక్కిపోతాయి కదా. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటో తెలుసా? రాజీ లేనటువంటి జీవితం మాట, రాజీ పడినటువంటి జీవితం. కొంతమంది సాతానుకి అగ్నిలో ఉన్నటువంటి కొరివి వలె తయారైపోతారు దేవుని విషయంలో. మనకు తెలుసు షడ్రక్, మేషక్, అబేద్నెగో వారిని ఏదో రకంగా ప్రలోభ పెట్టి భయాందోళనకు గురి చేసి వారిని అగ్నిగుండంలో పడద్రోసి వారిని చంపాలి అని చూసినప్పుడు వారు అంటున్నారు, జీవము కలిగినటువంటి దేవుడిని తప్ప మరో ఏ బొమ్మకి కూడా మేము పూజ చేయము, మేము నమస్కారము చేయము, మేము ఎటువంటి కార్యము కూడా మేము చేయమని వారు ఎలా మారిపోయారు తెలుసా? ఇనుము అగ్గిలో ఉన్నటువంటి
ఇనుప కొరివి వలె వారు మారిపోయారు. కొరకరాని పొయ్యిలాగా మారిపోయారు వాళ్ళు. సాతానికి పిచ్చెక్కిచ్చేస్తా ఉన్నారన్నమాట. సాతానికి పిచ్చెక్కిచ్చేస్తా ఉన్నారు. అప్పుడు యోబు నాటికేశారు కదా మన పిల్లలు గత సంవత్సరం. ఎలాగా అయిపోతాడు నల్లబట్టలు వేసుకుని, పిచ్చెక్కిపోతాడు కదా. దేనికి లొంగకపోతే యోబు, దేనికి కూడా దాసం వల్ల పిచ్చెక్కిపోతాడు కదా. అట్లాగా సాతాను షడ్రకు మైషకు అబేద్నెగోల విషయంలో పిచ్చెక్కిపోయాడు. దానియేలు సింహాల బోన్లో వేసేస్తా అన్నాడు. వేసుకోండి, నా దేవుని తప్ప నేను ఎవరిని ప్రార్థన చేయను అన్నాడు. ప్రాణభయము లేదు, మరణ భయము లేదు. చంపినా సరే నా దేవుడే సజీవుడు అంటూ ఉన్నాడు. నా దేవుడే జీవం గలవాడు అంటున్నాడు. సాతాను పిచ్చెక్కిపోతా ఉన్నాడు. సాతాను పిచ్చెక్కిపోతా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మందిని, తోబు సంబట్టులు అనేటువంటి వారు, నెహెమ్యా, సాతాను గిన్నటువంటి వాడే, సాతాను పెట్టినటువంటి వాడు. ఎక్కడ మంచి ఉంటుంది అక్కడ చెడు ఉంటుంది. ఎప్పుడు నీ విశ్వాసంతో ఉంటావో నిన్ను చెడగొట్టడానికి సాతాను రెడీగా ఉంటాడు. ఎవరినొకరిని పంపిస్తూ ఉంటాడు, ఎవరినొకరు గిలుతూ ఉంటాడు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోషువ ఎలాగున్నాడంట, అగ్నిలో ఉంచబడినటువంటి ఇనుప కొరివి వలె ఉన్నాడంట. మండిపోతా ఉన్నాడు కానీ ఎక్కడ రాజీ పట్టలేదండి. ఈరోజు నువ్వు రాజీ పడినటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా పాపం విషయంలో? ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా అనేక మంది భక్తులను పడగొట్టాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటూ ఉన్నాడు. నిత్యం వాడి ప్రయత్నాలు అవే. శారీరకంగా హింసించాలని, మానసికంగా హింసించాలని, రోగాలతో హింసించాలని, ఇబ్బందులతో హింసించాలని అనేక విధాలుగా సాతాను ప్రయత్నము చేస్తున్నప్పటికీ ఏమండి, అగ్నిలో ఇనుప కొరివి వలె పౌలు శిలను బంధించి చెరసాల్లో వేశారు. ఏమండి, పాటలు పాడుతూ ఉంటే ఆడికి పిచ్చెక్కిపోతా ఉంది బయట. అది నిజంగా సుఖంలో పాటలు పాడి దేవా థ్యాంక్స్ తండ్రి, దేవా తండ్రి వందనాలు, ప్రైజ్ లార్డ్, గ్లోరీ గ్లోరీ అని చెప్పడం కాదండి. కష్టంలో దేవుని స్తుతించేవాడు కావాలా. కష్టంలో కూడా దేవుని విడిచిపెట్టలేనటువంటి వాడు కావాలా. వారు చెరసాల్లో వేసి కాలుకు బొండలేసి బిగిస్తూ ఉంటే, వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే సాతానికి ఏమైపోతా ఉంది. మనలో చాలా మందికి ఒక చిన్న సమస్య వచ్చింది అనుకోండి, ఆ రోజు వాక్యం చదవడం మానేస్తారు. చిన్న దుఃఖం కలిగింది అనుకోండి, ప్రార్థన చేయడం మానేస్తారు. ఇంట్లో ఏదో గలిబిలు ఉన్నది అనుకోండి, ఆ రోజు కుటుంబ ప్రార్థన సెలవు కదా, సెలవు తీసుకుంటాం కదా. ఏమిటువంటి దేవుని బిడ్డరా, నువ్వు ఇలాంటి యెహోషువ వలె ఎలాగుండాలంట, అగ్నిలో ఆ యొక్క తీసినటువంటి కొరివి వలె నీవు ఉండాలి. రిచువల్ స్కూల్ బ్యాండ్ గురించి గతంలో సేవకులు రాజేష్ పక్కి గారు చెప్పారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ శ్రమలు, మహాశ్రమలు పెట్టినప్పుడు, దిగంబరులుగా చేసినప్పుడు, రంపపు కోతలు కోసినప్పుడు, చర్మపు చుట్టల్లో చుట్టేసినప్పుడు, ఎండలో ఆ చర్మపు పడేసినప్పుడు, ఆహారం లేక అలమటించినప్పుడు, ఏమండి, ఎన్నో 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 భక్తులకి డిఎల్ మూడి గారు కానివ్వండి, అగస్టిన్ గారు కానివ్వండి, చాలా మంది, మార్టిన్ లూథర్ గారు కానివ్వండి, బెన్హమ్ గారు కానివ్వండి, ఇంకా అనేక మంది భక్తులు ఉన్నారు. వారు ఎలాగున్నారంట, అగ్నిలో తీసిన కొరివి వలె ఉన్నారు. హల్లెలూయా. నువ్వు ఎలాగున్నావు? ఏమండి, నువ్వు ఎలాగున్నావు? యోసేపు అగ్నిలో తీసినటువంటి కొరివి వలె ఉన్నాడు. అక్కడ పాపం వచ్చిన దగ్గరికి ఆ యోసేపు ఫలించడు కొమ్మ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? సమాజంలో రాజీ పడిపోతున్నావా? ఎవరైనా చెప్పిన మాటలు వినేసి సరేలే, నేను కూడా యథా తదా తదా ప్రజ, నా ప్రభు కొరకు నేను నిలవబడతాను, ఏదైతే రాని నేను ఈ పని చెయ్యను, ఈ విగ్రహారాధన నేను చెయ్యను, వీటిలో నేను పాలు పంపులు నేను పొందను, ఇటువంటి కార్యక్రమాల్లో నేను పాలు పంపులు పొందను, ఈ శకునాలు, ముహూర్తాలు, ఎదురులు, ఇటువంటి పనులు నేను చెయ్యను, నా దేవుని కొరకు నేను నిలవబడతాను, నా ప్రభు కొరకు నేను నిలవబడతాను, నాకు వచ్చినా సరే ఇవ్వకపోయినా సరే. అండ్ గవర్నమెంట్ క్రైస్తవులు అందరికీ రేషన్ కార్డు తీసేస్తామన్నారు అనుకోండి,
ఎంతమంది రెడీ రేషన్ కార్డు లేకపోయినా పర్లేదండి ప్రభు కొరకు నేను జీవిస్తానని? ఎంతమంది ఉన్నారు? రేషన్ కార్డు లేనో చేతులు ఎత్తలేదు. రైట్, దేవుడు విన్నాడు, దేవుడు చూశాడు. సాతాను గారు కూడా విన్నాడు. చెప్పాను కదా ఇందాకలా, సాతానుకి అడ్డు లేదో మందిరంలోకైనా వస్తాడు, మందిరంలోకైనా వస్తాడు, సెల్ ఫోన్ ద్వారా వచ్చేస్తాడు, చాటింగ్ ద్వారా వచ్చేస్తాడు. తెలుసు వాడిని నిన్ను ఎలా పడగొట్టాలో. అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది, అప్పుడే ఇదిగో పలానా హాస్పిటల్లో పెట్టారు, అర్జెంటుగా వాక్యం వినకుండా వచ్చే అంటారు, పరిగెత్తుకు వెళ్ళిపోతాం అంతే. ఏమంటే చాలా డేంజర్ మాట. కానీ యెహోషువ ఈ అగ్నిలో తీసినటువంటి కొరివి వలె ఉన్నాడు, కొరివి వలె ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇందాక చదవాం కదా, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో ఆ మాటను మనం చూస్తున్నాం. ఏమంటున్నాడంటే, నేరము మోపువాడైనటువంటి అపవాది, మన సహోదరుల మీద నేరము మోపువాడైనటువంటి అపవాది. అలాగనే ఇక్కడ ఈ 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం, సాతాను ఫిర్యాది అయి. సాతాను ఏం చేస్తాడట? ఫిర్యాది అయి. సాతాను ఎప్పుడు కూడా నిందారోపణ చేసేటువంటి వాడు, నిందారోపణ చేసేటువంటి వాడు. మన గ్రేసమ్మ గారు కుమారుడు భానుతేజ చనిపోయినప్పుడు కొన్ని నిమిషాలు నేను ఆశ్రమం గారు అదే మాట్లాడుతున్నాను కూర్చొని. ఈరోజు మనకి దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడో, ఒక నిరీక్షణ అనేటువంటి దేవుడు ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపలను మనం జ్ఞాపకం చేసుకోము, కానీ లోకంలో అన్యులకు లేనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడికి ఇచ్చాడు. ఈరోజు తన కుమారుడు చనిపోయినా ఆమెకు ఒక నిరీక్షణ ఇచ్చాడు, ఆమెకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. నా కుమారుడు దేవునితో ఉన్నాడు. నేనన్నా ఆమెతో, అమ్మా నీ కుమారుడు నీ దేవునికి అప్పచెప్పావు, నీ కుమారుడు నీకేమీ దూరం అయిపోలేదు, నీ దేవుని మీకు అప్పచెప్పుకున్నావని నేను చెప్పిన తర్వాత ఆమె దుఃఖాన్ని వేరే విధంగా మాట్లాడడం మొదలుపెట్టింది. దేవా నీ దగ్గర జాగ్రత్తగా చూసుకో, నీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకొని అట్లా మాట్లాడడం మొదలుపెట్టింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు, ఎంత గొప్ప రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. నువ్వు అది గ్రహించడం లేదు. ఏదో యేసుప్రభుని నమ్ముకున్నాను కదా, ఉద్యోగం వస్తుంది, పెళ్ళిళ్ళు అవుతాయి, వివాహం అవుతుంది, ఇల్లు వస్తుంది, బంగారం వస్తుంది, వెండి వస్తుంది, దీని గురించి ఆలోచిస్తాం తప్ప దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి అవి కంటికి కనబడవు, చెవులకి వినబడవు, హృదయమునకు అది గోచరము కాదు. హల్లెలూయా. నువ్వు ఆలోచించవా? ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. సాతాను అంట ఫిర్యాదు చేసేటువంటి వాడు. పరలోక రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత, లేదా దేవుడు పిలిచిన తర్వాత నువ్వు దేవుని రాజ్యం వెళ్ళిపోతా ఉంటే దేవుడు అంటాడట, దేవుడు అనుకుంటాడు అని మనం అనుకుంటాం. ఏంటి? రక్షణ పొందిస్తాం, బాప్తిజం పొందిస్తాం, గుడికి వెళ్ళిపోతున్నాం, ఏదో కలిగిన కానుక ఇచ్చేస్తూ ఉన్నాం, నా భక్తి నా విశ్వాసం అయిపోయిందని అనుకుంటామంట. కానీ పక్క నుంచి వాడు వచ్చేస్తాడట, పరిగెత్తుకుని వచ్చేస్తాడట. యేసు బాబు ఆగండి ఆగండి ఆగండి, ఆవిడ బండారాన్ని నేను ఎక్కుతాను, ఈ గుళ్ళో మీకు పౌరంలా కనబడుతుందేమో, ఇదిగో బాత్రూంలో వీడు వేసే యాసాలు ఇవి, చీకటి గదిలో వేసే యాసాలు ఇవి, ఊరిళ్ళప్పుడు వేసేటువంటి యాసాలు ఇవి, వీడు మాట్లాడేటువంటి మాటలు ఇవి, వీడు చేసేటువంటి పనులు ఇవి, వీడు ఆలోచనలు ఇవి అని చెప్పి రెడ్ హ్యాండెడ్గా సాతాను ఏం చేస్తుందట మన గురించి. ఏసయ్య నువ్వు అనుకుంటున్నావేమో, ఏ భక్తురాలు విశ్వాసాలు అనుకుంటున్నావేమో, ఈ దైవజనుడు బిషప్ అనుకుంటున్నావేమో, లేకపోతే పెద్ద పాస్టర్ గారు అనుకుంటున్నావేమో, లేకపోతే పెద్ద భక్తి పరులాగా దీర్ఘ ప్రార్థన చేసేస్తుంది అనుకుంటున్నావేమో. అసలు బండారం ఎక్కడుందో నేను చూపిస్తాను చూడు. సాతాను ఎవడట? ఫిర్యాదుగాడు. నిన్ను మోక్షానికి వెళ్ళనివ్వడు, పరలోకానికి వెళ్ళనివ్వడు. ఏమైనటువంటి దేవుని బిడ్డరా, నీవు మందిరంలోనే కాదు విశ్వాసి, నీ రహస్య స్థలాల్లో కూడా నీవు అదే విశ్వాసాన్ని నీవు కొనసాగించాలా, అదే భక్తిని నీవు కొనసాగించాలా. లేకపోతే ప్రతిదీ కూడా గమనిస్తూ ఉన్నాడు. ఎవరు? సాతాను. యెహోవా కను దృష్టిలో ఒక మందంతటను సంచారము చేయుచున్నది, అది మంచి వారిని చూస్తున్నది, అది చెడ్డవారిని చూస్తున్నది, దేవుడి మట్టుకి కాదు.
నీవన్నీ కూడా రాసుకుంటున్నాడు మాట. నీకు ఖచ్చితంగా నువ్వు అనుకుంటున్నావు నేను విశ్వాసం, నేను భక్తి, కానీ ఎక్కడో నీ లోపల ఏదో మూలన ఒక పాపం ఉంది. నీ గత జీవితంలో నీవు చేసినటువంటి అతిక్రమ క్రియలు ఉన్నాయి, నువ్వు చేసినటువంటి పాపం ఉన్నది. నువ్వు ఒప్పుకున్నావా? కప్పుకుంటున్నావా? చలామణి అయిపోతున్నావా? పెద్ద భక్తి పరురాల్లాగా, విశ్వాసురాల్లాగా ఒప్పుకున్నావా? నీ పాపం క్షమించబడ్డాయా? ప్రభు దగ్గర నీవు కన్నీరు కార్చావా? రోధించావా? అంగలార్చావా? ఏమిటువంటి దేవుని బిడ్డ. లేకపోతే అపవాది నిన్ను వెళ్ళనివాడు లోపలికి, ఫిర్యాదు చేసేటువంటి అపవాది, మన మీద నేరము మోపేటువంటి అపవాది. నువ్వు చిన్న పొరపాటు చేసినా, ఇది చేశాడండి తవ్వా, ఇదిగో దేవుని దగ్గర వాడికి కూర్చునేటువంటి అధికారం లేదు కాబట్టి వాడు నిలబడి చేతులు కట్టుకుని చెప్తారనమాట. ఈవిని మీరు నమ్ముతున్నారా? నమ్మడానికి లేదు. నమ్మడానికి అంటే దేవుని తెలియదని కాదు, కానీ ఒకవేళ దేవుడు ఏమైనా కనికరించేస్తాడేమో, కరుణించేస్తాడేమో అని చెప్పేసి నీ క్రియలు, నీ కార్యాలు, నీ ఆలోచనలు అన్నీ కూడా సాతాను దగ్గర ఉన్నాయి. సాతాను దగ్గర ఫైల్ ఉంది. ఏమండి? సాతాను దగ్గర మన ఫైలు జీవగ్రంథం ఆయన పరలోకంలో ఉంది, ఆయన దగ్గర కూడా ఒక ఫైల్ ఉంది. జాగ్రత్త సుమా. ఫిర్యాదుగాడైనటువంటి అపవాది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు అందరి పక్షముగా ప్రధాన యాజకుడిగా ఉంటున్నటువంటి వాడు ఎవరండి? మేడం మీద చెప్పండి అమ్మా, ఎవరు? యెహోషువ. ఏమండి? యెహోషువ. అయితే ఇశ్రాయేలు అందరి పక్షముగా ప్రధాన యాజకుడు చేసేటువంటి పని ఏంటి ప్రధాన యాజకుడు చేసేటువంటి పని? జనులందరి పక్షముగా కూడా పాప ప్రాయశ్చిత్తార్థ బలిని చేయాలి. జనులందరి పక్షముగా కూడా పాప ప్రాయశ్చిత్తార్థ బలి చేయాలి. జనుల యొక్క దోషములను దేవుని సన్నిధిలో పెట్టి బలులర్పించడం ద్వారా పాప క్షమాపణ కొరకు దేవునికి విజ్ఞాపన చేయాలి. అది ప్రధాన యాజకుని యొక్క పని. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కేవలం ఇశ్రాయేలు జాతి మట్టుకే కాదు, మనందరి కొరకు కూడా ఆయన మహా గొప్ప బలియాగము చేశాడు. ఇక్కడే ఉన్నారు అందరూ. ఈరోజు ఏంటి డల్గా ఉన్నారు? చాలా నీరసంగా, ఎందుకు వచ్చింది నా బతుకు అన్నట్టున్నారు ఇక్కడ. బాల అస్సలు బాల. మీ పక్కల క్లాస్ చూసి ఒక సెకండ్ ఇవ్వండి. లేకపోతే భుజం పెట్టి ధైర్యంగా ఉండరా బాబు, ఎందుకు దిగులని చెప్పండి. లేకపోతే అలా ఉన్నారు, కూర్చున్నారు. ఈరోజు ఏంటో మరి టిఫిన్ చేయలేదా? మనకు అలవాటే కదా, రెడీగా ఉంది అక్కడ వెళ్ళినప్పుడు. తగ్గిస్తే మంచిది. మరి ఇలాగన్నారని అక్కడ వెళ్ళి కుదికండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు దేవుడు చేసేటువంటి పనులు ఎంత గొప్పవండి. నాకు రోగాలు తగ్గినది, పిల్లల్ని ఇవ్వలేదు, లేకపోతే పెళ్లి చేయలేదు, ఇవి కాదు. యేసు రక్తమో రక్తమో రక్తమో, యేసు రక్తమో రక్తమో రక్తమో, అమూల్యమైన రక్తమో, నిష్కళంకమైన రక్తమో, అమూల్యమైన రక్తమో, రక్తమో, యేసు రక్తమో రక్తమో రక్తమో, యేసు రక్తమో రక్తమో రక్తమో, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తమో. మన పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తమో. మన ప్రధాన యాజకుడు
కంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు. మన కంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము కళాంతమైన రక్తము అమూల్యమైన రక్తము కళాంతమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. అమ్మయ్యా కొంత వదిలేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, యేసయ్య చేసిన కార్యము నేను ఊహించాలా? ఈ లోక సంబంధంగా నాకు ఏమి ఇచ్చాడు? ఇల్లు ఇచ్చాడు, ఇంకా ఇల్లు ఇవ్వలేదేంటి? ఆవిడ ఇల్లు కట్టేసుకుంది, గృహప్రవేశం చేసేసుకుంటుంది, నాకు ఎప్పుడు ఇస్తుంది? ఇది కాదు ఆలోచనలో. ఆవిడ బంగారం కొనుక్కుంది, ఆవిడ బండి కొనుక్కున్నాడు, వాడు లేకపోతే సంతానం కలిగింది, బిడ్డ, ఇవన్నీ సెకండరీ. అన్ని కూడా ప్రభు మనం దయచేసి. కానీ యేసయ్య ఇచ్చినటువంటిది ఏంటో నువ్వు గుర్తించావా? ఈ రోజుకైనా యేసయ్య నీ కొరకు చేసినటువంటి కార్యాన్ని నువ్వు గుర్తించావా? అంత గొప్ప దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఇంత గొప్ప రక్షణను నువ్వు గుర్తించావా? ఏమండి, ఎప్పుడు దేవా నువ్వు నాకు ఏమి ఇచ్చావు తండ్రి అన్నాడా? వాడంతా ఏమందాం, బుద్ధిహీన అన్నాం, పనికిమాలుడు అన్నాం. ఏమిచ్చామని అన్నాను వీల్లేదండి. ఒకళ్ళు అలాగంటే ఏదో ఉంటుంది కదా సామెత, ఓడమల్లన్నా బోడి మల్లన్నా. అంటే ఓడ దాటిన తర్వాత దాన్ని ఏం చేస్తారట? కాల్చేస్తారట. ఒడ్డు దాటిన తర్వాత ఎప్పగలేసి రకాలు అంటాం కదా. ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడు ఆయన. ఒక పక్కన ఫిర్యాదులు చేస్తూ ఉంటాడు సాతాను, ఓ పక్కన నెపములు మోపుతూ ఉంటాడు, నిందారోపణలు చేస్తూ ఉంటాడు, ఈవిడ బతికేంటో నాకు తెలుసు అంటూ ఉంటాడు. నీవు దేవుని సన్నిధిలో ఒప్పుకొని కన్నీరు కాచి పాప క్షమాపణ పొందితే యేసయ్య నీ పక్షంగా ఉత్తరవాదిగా నిలవబడతాడు. హల్లెలూయా. ఈరోజు చదువుకున్న వాక్యంలో అదే కదా కనబడుతూ ఉంది. మొదటి యోహాను పత్రిక, సువార్త చూసి సువార్త తీసేసి యోహాను అన్నాడు కదా, సువార్త తీసేసి నెట్టికి అంటాడు, ఏం కనబడదా? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చదివితే, నా చిన్నపిల్లలారా అంటే అర్థం ఏంటంటే చిన్నవాళ్ళ పిల్లలు, సండే స్కూల్ పిల్లలు కాదు ఇక్కడ అర్థం. ఇంకా వాక్య అనుభవంలో ఎదుగుతున్నటువంటి వారలారా అని అర్థం మాట. ఎవరైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అన్న ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మరియు చూడండి ఇక్కడ వాక్యం గమనించారా? సాతాను ఫిర్యాదులు మోపుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు మన పక్షంగా ఎలా ఉంటారట? లాయర్ లాగా ఉంటాడు, ఉత్తరవాదిగా ఉంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? ఇదిగో ఈ బిడ్డ పాపం చేసింది కాదంటున్నది, కానీ నా రక్తములో ఆమె పాపాలు ఒప్పుకుంది, కడిగి వేసుకుంది. నేను ఆమెకు సంతకం పెట్టి సర్టిఫికేట్ ఇచ్చాను. బాప్టిజం సర్టిఫికేట్ కాదు, రక్షణ సర్టిఫికేట్ అనేటువంటిది నేను ఇచ్చాను. సో టోటల్ ఆమె పాపాలన్నీ కూడా నేను డిలీట్ చేశాను తండ్రి అని మన పక్షంగా. వీడు ఒక పక్క నుంచి నేరారోపణ మోపుతున్నా, నిందారోపణ మోపుతున్నా, ఫిర్యాదిగా ఉంటున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచి నీవు పాపము చేయకుండా నీ పరిశుద్ధతను నీవు కాపాడుకుంటే నీ పక్షంగా ఆయన ఉత్తరవాదిగా నిలవబడతాడు. హల్లెలూయా. ఆయన శాంతికరమై ఉన్నాడు. అయితే ఎవరి పక్షముగా ఆయన ఉత్తరవాదిగా ఉంటాడట? కింద చూడండి. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము.
ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. వాక్యానుసారంగా జీవించకపోతే వాడు అబద్ధికుడు. ఎవరో చెప్తున్నారు కదా, వారిలాగా వారి ప్రకారంగా జీవితం కాదు. వాక్యం ఏం చెప్తుందో అది చేయి. దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించు. దేవుని నీవు వాక్యానుసారంగా జీవించకపోతే నీవు అబద్ధికుడివే. అప్పుడు దేవుడిని నీ పక్షంగా ఉత్తరవాదిగా ఉండడు. అప్పుడు వదిలేస్తాడు తీర్పులోకి. అవును కరెక్టే అంటాడు. నీ తీసుకెళ్ళిపోయి అగ్ని ఆరదు, పురుగు చావదు ఆ భయంకరమైనటువంటి నరకాగ్నిలో. ఈరోజు అనేక మందికి రోల్ మోడల్గా ఉంటున్నాడు భానుతేజ. కాళ్ళు చేతులు శుభ్రంగా ఉన్నోళ్ళు, అవయవాలు శుభ్రంగా ఉన్నోళ్ళు, బలాఢ్యులు, అనేక మంది ఉన్నతమైనటువంటి వారు, వీరెవ్వరు కూడా రక్షణ పొందలేదు. కానీ ఆ రోజు ఎప్పటికీ నా కళ్ళ ముందు గుర్తే ఉంది. ఆ కుర్చీలో తీసుకొని వచ్చి ఆ సముద్రంలో ఆ బిడ్డకి బాప్తిస్మం ఇచ్చాను. చక్కగా నవ్వుతూ వచ్చి నా దగ్గర సర్టిఫికేట్ తీసుకొని సంతోషించాడు. అబ్బా నిజంగా తల్లి ధన్యురాలండి. హల్లెలూయా. ఈరోజు లేకపోతే ఆవిడకు ఒక నిరీక్షణ ఉంటుందా? ఒకవేళ ఇతరత్ర తీసుకుని వెళ్ళిపోయారు అనుకో, ఈరోజు ఏమైనా ఆమెకు నెమ్మది ఉంటుందా? బూడిదే. ఏముంటుంది? ఒక నిరీక్షణ ఉండదు, ఒక ఆలోచన ఉండదు. నా బిడ్డను నేను చూస్తున్నటువంటి ఆ నిరీక్షణ అనేటువంటిది ఉండదు. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడండి ప్రభు మనకి. నువ్వు ఆలోచించావా? ఆయన ఆజ్ఞలను గైకుంటే ఆయన నీ పక్షంగా ఉత్తరవాదిగా ఉంటాడు. నువ్వు ఒకవేళ ఆజ్ఞలను గైకొనకపోతే నువ్వు బుద్ధిహీనుడివే, అబద్ధికుడివే. ఆ తర్వాత ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. హల్లెలూయా. అయితే మనం ఆయన యందు నిలిచున్నామని అనుకుంటే, ఆయన యందు నిలిచిన వాడని చెప్పుకుని వాడు ఆయన ఎలాగ నడుచుకున్నానో అలాగూ తాను నడుచుకున్న బద్ధుడే అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిలా నడుచుకోవాలంట? యేసుక్రీస్తు ప్రభువులా నడుచుకోవాలంట. ఏమండి? ఎలా నడుచుకోవాలి నువ్వు? యేసుక్రీస్తు ప్రభువుని. వీడివన్నీ నా బుద్ధులే. ఏమండి? ఆడ అబద్ధాలు, ఆడ సిగరెట్లు అన్నీ ఆడ బుద్ధులేనంట. ఏమండి? నీ బుద్ధులు నా బుద్ధులు కాదు రావాల్సింది. యేసయ్య బుద్ధులు రావాలా. యేసయ్య మన రోల్ మోడల్. వాక్యానుసారంగా జీవించిన వాడే నిజమైనటువంటి క్రైస్తవ. అందుకేనేమో చాలా మంది వాక్యం చదవరు ఎక్కడ జీవించాలని కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, యేసయ్య మన పక్షముగా ఉత్తరవాదిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. మళ్ళా జకర్యా గ్రంథంలోనికి వద్దాం. యెహోషువ 3వ వచనం చదువుతున్నారు. మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖములో నిలవబడి ఉండగా దగ్గర నిలిచిన వాడిని చూసి మైలు బట్టలు తీసివేయడం ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పట్టించుదని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతను అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలిచి ఉండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగూ సెలవిచ్చాడు. ఇప్పుడు దర్శనములో యాజకుడైనటువంటి యెహోషువ వస్త్రాలు ఎలాగుంటాయంట? మలిన వస్త్రాలు, కంపు వస్త్రాలు, మురికి పట్టినటువంటి వస్త్రాలు. ఏమండి? యాజక వస్త్రాలు అలాగుంటాయా? ఎలాగుంటాయి? ఇంకా చాలా వేసుకోవాలి కానీ కొన్ని మేము వేసుకోం. నేను ఫస్ట్ సండే వేసుకుంటూ ఉంటాను, అంగి వేసుకుంటూ ఉంటాను కదా. ఇంకా దానికి చాలా వాడుతూ ఉంటారు. మరి కొంతమంది ఇప్పుడు పాస్టర్ గారు కూడా హీరోల్లా కనబడాలి కదా, సూట్లు కోట్లు లోపల కలర్ఫుల్ షర్ట్లో. అంగిలు ఎవరు వేస్తున్నది ఎవడో కానీ అయితే పెద్ద పెద్ద సంఘాల్లో వాళ్ళు బేసిక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వేస్తూ ఉంటారు.
అయితే కొంతమంది యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి ఇంకా ఆ దారిలోకి మనం వెళ్ళదు. కానీ యాజకుని వస్త్రాలు ఎప్పుడు కూడా ప్రశస్తమైనటువంటి వస్త్రాలు. అందులో మలినం ఉంటుందా, మురికి ఉంటుందా? దాన్ని శుభ్రం చేయించుకోవడానికే నాకు 200 అవుతుంది తెలుసా. ఒకసారి వేసుకుని ఇప్పిసానా దాన్ని ఇస్త్రీ చేయడానికి 40 రూపాయలు తీసుకుంటుంది ఒక్కొక్క దానికి. ఎందుకంటే ఆ కుర్చీలు వంగవాయి. సూట్ కన్నా రేట్ ఎక్కువ, అది 7,000 అవుతుంది ఒక సెట్కి. ప్రియమైనటువంటి అంటే సూట్ ఇంకా ఎక్కువ పాస్ గారు అనుకుంటారే మనసులో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నేను ఎందుకు చెప్తున్నానంటే యాజకుని వస్త్రాలు ప్రశస్తమైనటువంటివి. ఇంకా వారు రత్నాలు అంటే మీరు గూగుల్లో కానీ దేంట్లైనా మీకు ఇప్పుడు సమాచారాలు ఎక్కువే కాబట్టి అది కొట్టే యాజకుని తాలూకు వస్త్రాలు కనబడతా ఉంటాయి, ప్రశస్తమైనటువంటి వస్త్రాలు. మరి ఏంటి ఇక్కడ దర్శనంలో నీది మలిన వస్త్రాలు, నీవి మురికి వస్త్రాలు, ఇంకేమంటున్నాడు అక్కడ మైలు బట్టలు, ఇవన్నీ ధరించుకున్నాడు ఏంటి అని అంటున్నాడు. కానీ నేను ఇందాక మొదట్లో చెప్పాను, యెహోషువ ఇశ్రాయేలీయులందరికీ ప్రతినిధిగా ఉన్నాడు. అంటే యెహోషువతో మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలందరితో కూడా మాట్లాడుతున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ శేషించినటువంటి జనాంగము మైలు వస్త్రాలతో, కంపు కొట్టేటువంటి వస్త్రాలతో, అశుభ్రమైనటువంటి మురికి వస్త్రాలతో, అంటే పాపము చేత వారు వచ్చారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇదిగో వారిని దోషమును పరిహరించి ప్రశస్తమైనటువంటి వస్త్రాలతో నిన్ను అలంకరించినానని చెప్పి అంతవరకు తలపాగా లేదు. ఇప్పుడు తెల్లని తలపాగా పెట్టిస్తున్నాడు. అంటే ఒక గొప్ప అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత ఇశ్రాయేల్ ప్రజలకి, యూదా వారికి దేవుని ఇస్తుంది. మలిన వస్త్రాలు తీసివేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మన మలిన వస్త్రాలు కూడా తీసివేయబడ్డాయి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తను తాను అప్పగించుకున్నాడంట. మన పరిమళ వాసనగా చేయడానికి, మనలో ఉన్నటువంటి కొంప తీసివేయడానికి, పాపాన్ని తీసివేయడానికి మన మలిన వస్త్రాలు తీసివేశాడు. నీతిహీనుడనైనా నన్ను నీతి రక్షణ వస్త్రములను ప్రీతితో నొసగిన నీతి రాజా, జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే జై జై, రాజాది రాజా నీకే జై జై. హల్లెలూయా. ఎప్పుడైతే మలిన వస్త్రాలు తీసివేసుకుంటారో, ఎప్పుడైతే రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలను దేవుడు ఇశ్రాయేలుకి ఆనాడు ధరింపజేస్తూ ఉన్నాడు, ఈ దర్శనము ద్వారా ఈనాడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకి ధరింపజేసి ఉన్నాడు. ధరింపజేయబడినటువంటి వాడు ఎలా ఉంటాడో తెలుసా? రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనము, ఇట్లుండగా ఏమందుమో దేవుడు మన పక్షముగా ఉండగా విరోధి ఎవడు? సొంత కుమారుని అనుగ్రహించుటకు, అందరం కలిసి చదువుదామా? తన సొంత కుమారునికి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కృపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును. హల్లెలూయా. మలిన వస్త్రాలు తీసివేసి నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు ఎవరు ధరించుకుంటారో వారి పక్షముగా దేవుడు ఉంటాడు. ఆయన ప్రాణాన్ని ఇచ్చిన వాడు నీకు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించలేడు? నీలో ఇంకా ఏదో దోషం ఉంది, ఏదో పాపం ఉంది.
ఇవే పాపం అనుకుంటాం, కానీ మనలో ఉన్నటువంటి అహంకారం కూడా పాపమే, గర్వము కూడా పాపమే, కోపము కూడా పాపమే. ఏమండి, కులాన్ని బట్టి అతిశయించడము పాపమే, ధనాన్ని బట్టి అతిశయించడము పాపమే, బిడ్డలను బట్టి అతిశయించడము పాపమే. ఏదైనా ఉందా? ఫిర్యాదు చేసేటువంటి సాతానికి ఏదైనా మనం అవకాశం ఇస్తున్నామా? ఇంకా యేసే రక్తంలో కడగబడకుండా మనం ఉన్నామేమో ఆలోచన చేసుకుందాం. జకర్యా కలిగినటువంటి ఈ 5వ దర్శనము రక్షణను గురించినటువంటి దర్శనము, రక్షణనిచ్చేటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి దర్శనము, రక్షణను పాడు చేసేటువంటి సాతాను యొక్క బంధకములలో నుండి ఎలాగో విడిపించబడాలో మనకి నేర్పిస్తున్నటువంటి దర్శనము. ఈ దర్శనము 5వ దర్శనము, ఇది కల్పితము కాదు. పేతురుగా చెప్తున్నట్టుగా ఇది దేవుడు బయలుపరిచినటువంటి కల్పితమైనటువంటి ఊహా దర్శనాలు కాదు ఇవి. ఇది నెరవేరినటువంటి దర్శనాలు, నెరవేరబోతున్నటువంటి దర్శనాలు. కాబట్టి ప్రియ సంగమా, భౌతికముగా కనిపించేటువంటి వాటి పట్ల కాదు, ఇదిగో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసినటువంటి, ఆయన చూపించినటువంటి ప్రేమను నీవు జ్ఞాపకం చేసుకుంటూ నేరారోపణకు, నిందారోపణకు అవకాశం లేనటువంటి భక్తులు మనం జీవిస్తూ ప్రభుకిష్టులుగా జీవిద్దాం. అతి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.